ఫ్రెండ్స్, జనరల్ గా మనం ఏదైనా మొబైల్ కొనే ముందు ఏం చూస్తాం? కెమెరానా, బిల్డ్ క్వాలిటీయా, డిస్ప్లే గురించా, లేదా రివ్యూసా? వీటన్నిటికన్నా మెయిన్ గా ప్రాసెసర్ చూడాలి. ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రాసెసర్స్ అనేవి చాలా ఫాస్ట్ గా అప్డేట్ అవుతున్నాయి. ఈ వీడియోలో రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న ప్రాసెసర్స్ లైక్ Qualcomm Snapdragon 888 అండ్ MediaTek Dimensity 94 మధ్య ఉన్న డిఫరెన్సెస్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్ని మాట్లాడుకుందాం. మీరు ఫ్యూచర్ లో ఫోన్ కొనే ముందు ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. రెండు ప్రాసెసర్స్ కి ప్రైస్, పర్ఫార్మెన్స్, గేమింగ్ అండ్ రియల్ లైఫ్ యూసేజ్ ని కంపేర్ చేద్దాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది జరగపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. మీ యూసేజ్ కి ఏది బెటర్ ని క్లారిటీ కూడా ఇస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్రాసెసర్స్ గురించి చెప్తాను. Qualcomm Snapdragon 888 అనేది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది ప్రీమియం ఫోన్స్ కానీ డిజైన్ చేశారు. Qualcomm అనేది ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ ని లీడ్ చేస్తుంది. ప్రతి ఇయర్ ఈ Qualcomm అనేది కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. MediaTek 94 చూస్తే ఈ ప్రాసెసర్ అనేది రీసెంట్ గానే ఫ్లాగ్షిప్ లోకి ఎంటర్ అయింది. ఈ MediaTek అనేది ఫస్ట్ లో అఫోర్డబుల్ రేంజ్ లో ఉండేది, కానీ ఇప్పుడు ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ లో కాంపిటీషన్ ఇస్తుంది. ఈ ప్రాసెసర్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ పర్ఫార్మెన్స్ కంపేర్ చేద్దాం. పర్ఫార్మెన్స్ ని కంపేర్ చేయాలంటే మేజర్ గా బెంచ్ మార్క్ స్కోర్స్ ని అండ్ రియల్ లైఫ్ యూసేజ్ ని ఫోకస్ చేయాలి. ఈ Snapdragon 888 యొక్క బెంచ్ మార్క్ చూస్తే Antutu స్కోర్ అండ్ Geekbench స్కోర్స్ అన్ని హైలో ఉన్నాయి. ఈ స్కోర్స్ వల్ల Qualcomm అనేది టాప్ పొజిషన్ లో ఉంది. అదే MediaTek చూస్తే ఇది కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది, కానీ కొన్ని కేటగిరీస్ లైక్ హై క్లాక్ స్పీడ్, AI ప్రాసెసింగ్ అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్, ఈ కేటగిరీస్ లో ఇంకా Qualcomm అనేది టాప్ పొజిషన్ లోనే ఉంది. గేమింగ్ గురించి మాట్లాడితే Qualcomm ప్రాసెసర్స్ లో గేమింగ్ ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగా డిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏమైనా హై ఎండ్ గేమ్స్ లైక్ BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ, ఈ గేమ్స్ అన్ని మీరు స్మూత్ గా విత్ హై ఫ్రేమ్ రేట్స్ ఆడుకోవచ్చు. అదే MediaTek Dimensity లో గేమింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే డీసెంట్ గా ఉంటుంది. మరి Qualcomm అంత హెవీగా ఉండదు, బట్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మల్టీ టాస్కింగ్ గురించి మాట్లాడితే Qualcomm Snapdragon 888 ప్రాసెసర్ లో 3nm ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీతో డిజైన్ చేశారు, విచ్ మేక్స్ ఇట్ హైలీ ఎఫిషియెంట్ అండ్ పవర్ సేవింగ్. ఇంగ్లీష్ ఏంట్రా? అదే MediaTek 94 లో చూస్తే సేమ్ 3nm ఆర్కిటెక్చర్ ని అడాప్ట్ చేసుకుంది, కానీ Qualcomm కి AI ఆప్టిమైజేషన్ అనేది ఉంది. దీనివల్ల స్మూత్ పర్ఫార్మెన్స్ ఇంకా పెరుగుతుంది. సో మల్టీ టాస్కింగ్ లో కూడా Qualcomm టాప్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు రియల్ లైఫ్ యూసేజ్ గురించి మాట్లాడితే Antutu స్కోర్, Geekbench స్కోర్ ని కంపేర్ చేస్తే Qualcomm అనేది టాప్ పొజిషన్ లో ఆటోమేటిక్ గా ఉంటుంది. కానీ అదే రియల్ లైఫ్ లోకి వస్తే రెండు ప్రాసెసర్స్ లో డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంటది. Qualcomm Snapdragon 888 అండ్ MediaTek 94 ప్రాసెసర్ ఉన్న రెండు ఫోన్స్ ని ఒక రెగ్యులర్ యూసేజ్ పర్సన్ కి ఇస్తే యాప్ ఓపెనింగ్ స్పీడ్, మల్టీ టాస్కింగ్, నార్మల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కి పెద్ద తేడా అనిపించదు. ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. అండ్ ఫోన్స్ ప్రైస్ కూడా 60,000 ప్లస్ ఆ రేంజ్ లో ఉంటాయి. ఎందుకంటే Qualcomm బ్రాండ్ వాల్యూ వల్ల అండ్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ వల్ల మీరు ఎక్స్ట్రాగా మనీ పెట్టాల్సి వస్తుంది. అదే MediaTek 94 చూస్తే స్టార్టింగ్ 40,000 నుంచి ఉంటాయి. ఇవి మెయిన్ గా వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కింద వస్తాయి. సేమ్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ని MediaTek అనేది 20,000 రూపీస్ తక్కువలో ప్రొవైడ్ చేస్తుంది. మీ బడ్జెట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే మీరు 20,000 ఎక్స్ట్రాగా పే చేయగలమంటే గో ఫర్ Qualcomm. కాదు సిమిలర్ పర్ఫార్మెన్స్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ కావాలంటే మీకు MediaTek Dimensity బెస్ట్ ఆప్షన్. ఈ ప్రాసెసర్స్ అడ్వాన్స్మెంట్ గురించి మాట్లాడితే Qualcomm అనేది కన్సిస్టెంట్ గా ఫ్లాగ్షిప్ లెవెల్ ఇన్నోవేషన్స్ ని లీడ్ చేస్తుంది. రీసెంట్ గా 3nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అండ్ అడ్వాన్స్డ్ AI ఆప్టిమైజేషన్ వల్ల పర్ఫార్మెన్స్ కూడా బాగా పెరిగింది. మార్కెట్ లో Qualcomm కి ఒక డామినెంట్ పొజిషన్ ఉంది. అదే MediaTek 94 చూస్తే ఇవి ఎక్కువగా వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కింద వస్తాయి. అఫోర్డబుల్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ లో చాలా మంచి అప్గ్రేడ్స్ ఇస్తున్నారు. మిడ్ రేంజ్ ఫోన్స్ లో స్ట్రాంగ్ పొజిషన్ మెయింటైన్ చేస్తుంది. ఫ్యూచర్ లో MediaTek అనేది Qualcomm కి ఒక గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. ఫైనల్ సజెషన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అసలు కాంప్రమైజ్ అవ్వమంటే Qualcomm Snapdragon 888 ని చూస్ చేసుకోండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలంటే MediaTek Dimensity 94 ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యూసేజ్ నీడ్స్ అండ్ బడ్జెట్ ని కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకోండి. రెండు ప్రాసెసర్స్ లో కూడా ఇప్పుడు ప్రెసెంట్ హై పర్ఫార్మెన్స్ క్యాపబిలిటీస్ తో మార్కెట్ లో ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో Qualcomm Snapdragon 888 అండ్ MediaTek Dimensity 94 గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీ డౌట్స్ ఆర్ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఎక్సైటింగ్ టాపిక్ తో కలుద్దాం.